3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి కస్టర్డ్ ఏంటంటే గట్టిగా అవుతుందండి. చూడండి, ఈ టెక్స్చర్లో ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం. కస్టర్డ్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్రూట్ కస్టర్డ్ ఏంటంటే బాగుంటుందన్నమాట తినేటప్పుడు కానీ అలాగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసరికి ఏంటంటే సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి. ఫ్లేవర్కి తగ్గట్టుగా తీసుకోవాలి. నాకు తెలిసిన వాటికైతే బటర్ స్కాచ్, వెనిలా ఫ్లేవర్ బాగుంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని కస్టర్డ్ని చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ని ఏంటంటే మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. అవేంటో చూద్దాం రండి. ఆరెంజ్, నెక్స్ట్ గ్రేప్స్, దానిమ్మ, యాపిల్ అండ్ ఖర్జూర్, జీడిపప్పు,